లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 1950వ సంవత్సరం అక్టోబర్ 8వ తేదీన చేసిన ప్రసంగము. ఆదికాండము 18వ అధ్యాయం 1వ వచనము. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. 33వ వచనము. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయెను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను. అబ్రహాము గుడారం ముందు ఎండవేళ కూర్చున్నప్పుడు 3 మనుషులు నడుస్తూ వెళ్లారు. అబ్రహాము వారిని చూచినప్పుడు వారిని కలుసుకొనుటకు పరిగెత్తాడు. అబ్రహాము మెళకువ కలిగి ఉన్నాడు. అతడు ఆత్మీయంగా నిద్రించుట లేదు. దీన్ని గూర్చి అతడు నెలల క్రిందట హెచ్చరించబడినాడు. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అని ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనములో చెప్పబడటాన్ని చూస్తున్నాము. దేవుడు అబ్రాము కొరకు గొప్ప ఉద్దేశములను కలిగి ఉన్నాడు. కానీ దేవుడు అబ్రహామును మరలా కలిసేంత వరకు అవి నెరవేర్చబడవు. దేవుణ్ణి కలిసిన ప్రతిసారి అబ్రహాము ఆత్మలో పైకెత్తబడ్డాడు. ఇంతకు ముందు కంటే ఎక్కువగా నిన్ను నీవు ఉపేక్షించుకొనవలనని దేవుడు నీకు ఆజ్ఞాపించవచ్చును. 1000 మందికి ప్రయోజనకరముగా నీవు జీవించుటకు దేవుని ద్వారా నీవు హెచ్చించబడలేకుండుట స్వార్థము నిన్ను ఆపును. దేవుడు మనలను సంధించే ప్రతిసారి స్వార్థం మనలో మరెక్కువగా చనిపోతుంది. ఇప్పుడు దేవుడు అబ్రహాము గుడారం ముందు నడుస్తూ ఉన్నాడు. అబ్రహాము గుడారం చుట్టూ ఉన్న వాతావరణము దూతలు కనబడినట్లుగా చేసింది. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ఉద్యమం వచ్చినప్పుడు ప్రజలు వారి గృహాల్లో క్రీస్తును చూచారు. వాతావరణము పవిత్రమైనది మరియు తగినదిగా ఉన్నప్పుడు దేవుడు మనలను ఈ విధంగా దర్శిస్తాడు. పునరుత్థానము తరువాత నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను, పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి అని మత్తయి సువార్త 27వ అధ్యాయము 52, 53 వచనాల్లో చూస్తాం. అబ్రహాము తండ్రి యొగుటకు 9 నెలల ముందు దేవుడు అతన్ని దర్శించుటకు వచ్చాడు. 3 నెలల ముందు అతనికి ఇవ్వబడిన తన హెచ్చరికలను అతడు తీసుకున్నాడో లేదో చూచుటకు దేవుడు కోరాడు. అవును, అబ్రహాము తన గద్దింపును తీసుకున్నట్లు దేవుడు కనుగొన్నాడు. తన రాకను అతడు గమనించుట మరియు మెళకువగా ఉండుట దేవుడు కనుగొన్నాడు. ఆ సమయంలో అబ్రహాము దేవుని వాగ్దానముల మీద ధ్యానం చేయుచుంటాడని నేను తలంచున్నాను. ఆ సమయంలో అతడు తన పనివారిని లేక ఇంటి విషయాలను నిర్వహించుటలో తొందరపడలేదు. లేనట్లయితే అతడు దేవుణ్ణి చూడలేని వానిగా ఉండేవాడు. మన ధ్యాన సమయంలో దేవుడు మనలను కలవాలని, మనతో మాట్లాడాలని కోరుచున్నాడు. అయితే మనం ఎక్కువ లోకముతో మరియు లోక సంపాదనతో కొనిపోబడుట ఆయన కనుగొనుచున్నాడు. అబ్రహాం పరిగెత్తి దేవుని కలిసి తన ఇంట్లోనికి వచ్చి భోజనము చేయుమని ఆయన మనస్ఫూర్తిగా అడిగాడు. దేవుడు అతనికిచ్చిన వాగ్దానములను గూర్చి దూతలు అతనితో మాట్లాడారు. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానములను నీవేం చేశావు? నీవు వాటిని పోగొట్టుకున్నావా? నీవు దేవుని ప్రేమించున్నట్లయితే ఆయన వాగ్దానములను కూడా నీవు ప్రేమిస్తావు.